అమ్మ సంధ్యాలక్ష్మి గారు, అయితే మేనరిక సంబంధాల్లో వివాహాలు చేసుకోకూడదంటారా? అదే కదా మనకి ఇప్పుడు మోడర్న్ మెడిసిన్‌లో డాక్టర్స్ అంతా చెప్తూ ఉన్నారు ఏకకంఠంతో. హ్మ్. అంతేకాదు చరకుడు మనకి ఆయుర్వేదంలో కూడా అదే విషయాన్ని చెప్పాడు. జ్యోతిష్ శాస్త్రంలో వావి వరసలతో సహా ఎవరు ఎవరిని చేసుకోకూడదు అనే విషయం మనకి కాళిదాసు ఉత్తర కాలామృతంలో చెప్పాడు. అంటే 3 శాస్త్రాల్లో కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే దగ్గరి సంబంధాల్ని చేసుకోకూడదు. అందుకే కదా మనకి చెప్తారు వివాహం చేసుకోవాలంటే 7 తరాల వాళ్ళని చూసి హ్మ్. ఇలాంటి జబ్బులు లేని వాళ్ళను చూసి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి విషయాలు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలి అని చెప్తూ ఉంటారు. దీనికోసమే. ఓకే. అయితే ఈ క్యాన్సర్ వచ్చిన పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా చిన్న పిల్లలకొస్తే పెద్దవాళ్ళు కానీ, ఏదైనా మంత్రాలు జపించి నివారణ చేసుకోవచ్చంటారా? అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేటువంటి మంత్రాలు కొన్ని. హ్మ్. అంటే మనం బ్రాహ్మల చేత ఉపదేశం ఉన్న వాళ్ళ చేత అయితే చండీ సప్తశతి పారాయణం, మహామృత్యుంజయ జపం లేదా అథర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు చేయించవచ్చు. అయితే వాళ్ళకి వాళ్ళు చేసుకునేటువంటిది క్రీం అచ్యుతానంత గోవింద. తర్వాత ఇక్కడ ఇన్ఫెక్షియస్గా ఉంటుంది, విషపూరితంగా ఉంటుంది కాబట్టి ఓం శ్రీ గరుడధ్వజాయ నమః. ఆ తర్వాత ఓం శ్రీం ఓం హ్రీం దుమ్ దుర్గే దుర్గే రక్షణి స్వాహ అనేటువంటి మంత్రాన్ని, ఈ మంత్రాన్ని వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటూ ఉండొచ్చు, నిరంతరం చేసుకోవచ్చు. తర్వాత ఏ పార్టులో ఏ భాగంలో శరీరంలో ఆ వ్యాధి ఉందో అక్కడ చేయి పెట్టుకొని ఇది చేయటం వలన చాలా నివారణ కలుగుతుంది. ఓకే అమ్మ, మనకి సతీష్ అనే కాలర్ లైన్‌లో ఉన్నారు. ముందు వాళ్ళతో మాట్లాడదాం. హలో. హలో హలో. హలో సతీష్ గారికి ఏమవుతారండి మీరు? సిస్టర్ అండి. ఓకే. ఒకసారి మీ బ్రదర్ బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందామండి. 24వ తేదీ 5వ నెల 1977వ సంవత్సరం. 79వ సంవత్సరం. ఓకే. పుట్టిన సమయం 11:55 రాత్రి. రాత్రి 55 ఓకే అండి. పుట్టింది ఎక్కడ అండి? డోర్నకల్, వరంగల్ జిల్లా డోర్నకల్. ఓకే. ఒకసారి సమస్య ఏంటో చెప్పి సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏమిటి? తమ్ముడు గురించి మేడం, తమ్ముడికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్, తన ఫ్యూచర్ గురించి తెలుసు. హెల్త్ ప్రాబ్లం అంటే ఏమిటి సమస్య? అంటే తనకి ఈ మధ్య కొంచెం మైండ్ ప్రాబ్లం వచ్చింది, అంటే హెల్త్ వచ్చి ప్రాబ్లం వచ్చి. జ్ఞాపక శక్తే? జ్ఞాపక శక్తి కొంచెం మధ్య మధ్యలో ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయి. ఫిట్స్ లాగా వస్తూ ఉంటే అమ్మా ఇతనికి కొన్ని నివారణ చేయదగినవి వేరుగా ఉన్నాయి. అంటే మంత్రాలు ఇప్పుడు మీకు అంత పెద్ద మంత్రాలు చెప్తే ఇప్పుడు మీరు రాసుకోలేరు. అంటే ఫిట్స్ కి చెప్పేటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి, ఇంకో ఎపిసోడ్ లో మేము చెప్తాం, అప్పుడు రాసుకోండి మీరు. తర్వాత ఇతనికి జ్ఞాపక శక్తి కోసం అంటే పంచమ స్థానంలో బుధుడు, తర్వాత చంద్రుడు, రవి ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఈయనకి అలాంటి జబ్బు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. దానికి నివారణ ఏమిటంటే చంద్రుడి కోసం అని చెప్పేసి లలితా సహస్రనామాన్ని రాత్రిపూట చేయటం ఒకటి. అంతేకాకుండా సరస్వతి మంత్రాల్ని, సరస్వతి కవచాన్ని అతన్ని చదువుకోమనండి. అలా చదువుకోవటం వల్ల జ్ఞాపక శక్తి ఆయనకి పెరిగేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ మెమరీ రీగెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని సరస్వతి కవచాన్ని చదువుకోమని చెప్పండి. ఓకే అండి, విన్నారు కదా సంధ్యాలక్ష్మి గారు చెప్పిన రెమెడీస్ తప్పకుండా పాటించండి. ఆల్ ది బెస్ట్ అండి. మీ బ్రదర్ ఆరోగ్యం మెరుగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు సంధ్యాలక్ష్మి గారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కాకుండా ఇంకెవరి చేతైనా కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా పూజలు చేయించవచ్చు అంటారా? అదే ఇందాక చెప్పాను కదా, చండీ హోమం చేయటం, చండీ సప్తశతి పారాయణ చేయటం, ఓకే, తర్వాత రుద్రాభిషేకాలు చేయించటం, తర్వాత సౌరం అంటే మనకి సూర్యుడి గురించి సౌర అష్టాక్షరి మంత్రం అని, అరుణ పారాయణలని ఇలాంటివి చేయించడం వలన కూడా వీళ్ళకి నివారణ కలుగుతుంది. ఓకే. ముఖ్యంగా చిన్నపిల్లలకి వాళ్ళకి మంత్రాలు చదవడం రాదు కాబట్టి వాళ్ళ తరఫున ఎవరైనా చేయించవచ్చు. ఓకే అండి, సరే. చాలా చక్కగా చెప్పారండి. క్యాన్సర్ వ్యాధి నివారణకి జ్యోతిష్య శాస్త్రంలో ఎటువంటి మార్గాలు ఉన్నాయో అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.